ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి ఉత్తర భారతదేశం సైడు అర్జునుడు వెళ్ళి ఉన్నాడు. అక్కడ ఎవరెవరిని జయించడం ఏంటి మాట్లాడుకున్నాం కదా. కంటిన్యూ. పరాజితులైనటువంటి రాజులందరితో కూడి పరాక్రమవంతుడైనటువంటి విశ్వగశుడు అనే పౌరవ దేశాధిపతిని ఎదిరించాడు. ఆ యుద్ధంలో పరాక్రమవంతులు మహారథులు అయినటువంటి పర్వతీయులను ఓడించి పౌరవ రక్షితమైనటువంటి రాజధానిని తన సేనతో జయించాడు. పౌరవుని యుద్ధంలో జయించి పర్వతవాసులై ఉత్సవ సంకేతులని పేరుపడ్డ బందిపోటు దొంగల గణాలను 7 కూడా జయించాడు అర్జునుడు. పిమ్మట రాజశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు కాశ్మీర దేశ క్షత్రియులను దశమండలాలతో కలిసి ఉన్నటువంటి రాజు లోహితుని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. త్రిగర్తులు, దారువులు, కోకనదులు, చాలామంది ఇతరులైన రాజు సమూహాలు అర్జునుని శరణు వేడారు. కురునందనుడు అర్జునుడు రమ్యమైనటువంటి అభిషారి నగరాన్ని జయించి ఉరగావాసి రాజైన రోచమానుని యుద్ధంలో వశపరుచుకున్నాడు. ఇంద్రకుమారుడైనటువంటి అర్జునుడు చిత్రాయుధునిచే రక్షింపడే సింహపురాన్ని తన సేనతో ముట్టడించి యుద్ధం చేసి ఆధీనంలోకి తెచ్చాడు. పిమ్మట పాండవ శ్రేష్ఠుడు కిరీటి సుహ్ములను చోళులను తన సమస్త సేనతో చుట్టుముట్టి మదించాడు. చోళులు ఉంది సౌత్ ఇండియాలోనే, నార్త్ ఇండియాలో ఎక్కడున్నారబ్బా? మేబీ అప్పట్లో ఉన్నారేమో. ఇక ఇంద్రపుత్రుడు అర్జునుడు మిక్కిలి పరాక్రమం గల సేనతో పోయి యుద్ధంలో జయింప వీలు కానీ బాహ్లికులను కూడా వశపరుచుకున్నాడు. అతడు శక్తివంతమైన సేనతో కాంబోజులను దరదలను కూడా ఓడించాడు. ఈశాన్య మూలలో వనవాసులై ఉన్నటువంటి దశులందరినీ తన శక్తితో జయించి స్వాధీనం చేసుకున్నాడు. లోహ, పరమ కాంబోజ, ఋషిక, ఉత్తర దేశాలన్నిటిని కూడా ఒక్కసారిగా జయించాడు. ఋషిక అర్జునుల మధ్య నక్షత్రాల కనులు మిరుమిట్లు గొలిపే భయంకరమైనటువంటి యుద్ధం ఋషిక దేశంలో జరిగింది. యుద్ధ భూములు ఋషికులందరినీ గెలిచి చిలుకల పట్టవలే ఆకుపచ్చని రంగుల 8 గుర్రాలను కానుకగా పొందాడు. నెమల రంగు కలిగి శేఖర గమనంతో పరిగెత్తే సామర్థ్యం గల గుర్రాలను పన్నుగా ఉత్తర దేశాల నుంచి రాబట్టాడు. పురుషోత్తముడైన అర్జునుడు యుద్ధాన హిమవంతుని నిష్కుట దేశ అధిపతులను గెలిచి ధవలగిరిపై శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ వీరుడు శ్వేతపర్వతాన్ని దాటి ధృమపుత్రుని రక్షణలో ఉన్నటువంటి కింపురుష నివాసాన్ని చేరాడు. క్షత్రియ నాశకరమైనటువంటి యుద్ధంలో ఆ దేశాన్ని జయించాడు. కప్పం కట్టే పద్ధతిపై మరలా సింహాసనపై అతను ఉంచాడు. కిన్నెర దేశాన్ని జయించి శాంతచిత్తుడై అర్జునుడు గుహ్యక రక్షితమైనటువంటి హాటక దేశంపై దాడి చేశాడు. గుహ్యకులను సామోపాయంతో వశపరుచుకొని కప్పానికై మానస సరోవరానికి వెళ్ళాడు. ఋషుల పేర్లతో ప్రసిద్ధికెక్కినటువంటి ప్రవాహాలను అక్కడ చూశాడు. మానస సరోవరాన్ని చేరి శక్తిశాలి అర్జునుడు హాటక దేశ సమీపంలోని గంధర్వులందరినీ జయించి వారి రాజ్యమందు వారిని సుప్రతిష్ఠులను చేశాడు. గంధర్వ దేశాల నుండి తిత్తిరి, కల్మాష, మాండుకాలనే పేర్లు గల గుర్రాలను కప్పం రూపంగా గ్రహించాడు. పిమ్మట హేమకూట పర్వతంపై విడిది చేశాడు. హేమకూటాన్ని దాటి అర్జునుడు హరివర్షాన్ని గొప్ప సేనతో సహా చేరినాడు. అక్కడ సుందర నగరాలను, వనాలను, జలాలతో నదులను చూశాడు. అక్కడి పురుషులు దేవతల వలె తేజవంతులు, స్త్రీలు పరమ సుందరీమణులు. వారిని అందరినీ చూచినటువంటి అర్జునునికి మిక్కిలి ప్రసన్నత కలిగింది. హరివర్ష దేశాలను వశపరుచుకొని రత్నాలను పొందిన్నాడు. నిషధ పర్వతం పైకి వెళ్ళి అక్కడ వారిని జయించాడు. విశాలమైన నిషధ పర్వతాన్ని దాటి దివ్యమైనటువంటి ఇలా వృతవర్షాన్ని చేరాడు. అక్కడ దేవతల వలె కనిపించే దివ్య పురుషులను తిలకించాడు. వారు మిక్కిలి సౌభాగ్యంతో కూడినవారు. అర్జునుడు ఇదివరకన్నాడు అట్టి వారిని చూడలేదు. అక్కడ భవనాలు శుభ్రంగా ఉన్నాయి. స్త్రీలు అప్సరసల అందం కలవారు. అందగత్తెలైనటువంటి స్త్రీలను, అందం గల పురుషులను చూశాడు. వారి దృష్టి కూడా అర్జునుడిపై పడింది. వారిని అందరినీ యుద్ధంలో జయించి పన్ను కట్టేవారిగా చేశాడు. వస్త్రాలను, రత్నాలను, ఆభరణాలను వారి నుండి కానుకలుగా పొంది ప్రసన్నుడై ఉత్తర దిగ్గా సాగిపోయాడు. ముందుకు సాగి పర్వత నాయకుడు గిరిశ్రేష్ఠుడు అయినటువంటి మేరు పర్వతాన్ని చూశాడు. అది బంగారమయం, 4 రంగులతో ప్రకాశిస్తోంది. చేరసఖ్యంగాక ఉంది. దాని పొడుగు 1,00,000 యోజనాలు. అమ్మ బాబోయ్! ఆ ఉత్తమ పర్వతం తేజపుంతంలా ప్రకాశిస్తూ సూర్యుని తేజస్సును కూడా తన బంగారు శిఖరాల కాంతితో తిరస్కరిస్తోంది. సువర్ణ దివ్య పర్వతం దేవతలకు, గంధర్వులకు నివాస భూమి అయి ఉంది. సిద్ధచారణలు ఎల్లప్పుడూ ఇక్కడ నివసిస్తారు. ఆ పర్వతంపై ఫలపుష్ప సమృద్ధి ఎల్లవేళలా ఉంటుంది. దాని ఎత్తును ఎవరూ కొలవలేరు. అధర్మంతో జీవించేవారు అక్కడికి చేరలేరు. యోజనం అంటే 8 మైళ్ళు, కొందరు 2.5 మైళ్ళు కూడా అంటారు. అది 1,00,000 యోజనాలంటే అప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. 1,00,000 అంటే 8 లక్షల మైళ్ళు. 8 లక్షల మైళ్ళు అంటే మైళ్ళు వచ్చేసి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. దెన్ అప్పుడు 15 120 అంటే 12 లక్షల వర్తున్నటువంటి కిలోమీటర్లు ఉన్నటువంటి పొడుగు. బాబోయ్! మహాభయంకర సర్పాలు అక్కడ సంచరిస్తాయి. దివ్యౌషధాలతో ఆ పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. తన శిఖరాలతో స్వర్గాన్ని తాగుతూ ఉంటుంది. అలుపులకు అది పొంద వీలు కానిది. ఎన్నో నదులు, చెట్లు దాని శోభను పెంచుతున్నాయి.
చాలా రకాలైన పక్షుల కిలకిల రావాలతో ఆ పర్వతం మారుమరుగుతూ కనిపిస్తుంది. అలాంటి మేరు పర్వతాన్ని చూసిన అర్జునుని మనసు ఆనందంతో నిండిపోయింది. మేరు పర్వతానికి 4 వైపులా మండలాకారంలో ఇలా వృతవర్షం వ్యాపించి ఉంది. మేరువునకు కుడి భాగాన జంబు అనే వృక్షం ఉంది. అది ఎల్లప్పుడూ ఫలపుష్పభరితమై ప్రకాశిస్తుంది. సిద్ధులు, చారణులు ఆ చెట్టును సేవిస్తూ ఉంటారు. ఆ జంబూ వృక్షం కొమ్మలు స్వర్గం దాకా వ్యాపించాయి. ఆ చెట్టు కొమ్మలను బట్టి ఈ ద్వీపానికి జంబూ ద్వీపం అనే పేరు వచ్చింది. సో మనకన్నట్టు శత్రు సంతాపశాలి అర్జునుడు ఆ జంబూ వృక్షం చూశాడు. ఆ చెట్టు, మేరు పర్వతం కూడా ఈ భూమిపై సాటి లేనివి. వాటిని చూచిన అర్జునునికి ఆనందం కలిగింది. అక్కడ అన్ని వైపులకు చూస్తూ అర్జునుడు సిద్ధులు, చారణుల నుండి విలువైన రత్నాలు, వస్త్రాలు, అలంకారాలు ఇంకా ఇతర వస్తువులు పొందాడు. అనంతరం వారికి అందరికీ కూడా తన అన్న యజ్ఞం గురించి చెప్పి వారి నుండి ఇంకా రత్నరాశులను పొంది అక్కడి నుంచి బయలుదేరడానికి సన్నద్ధుడైనాడు. పర్వతోత్తమైనటువంటి మేరువుకి ప్రదక్షిణం ఆచరించాడు. జంబూ నది తీరానికి చేరాడు. అక్కడ ఆ నదీ శోభను తిలకించాడు. ఆ దివ్య నదీ జలంతో జంబూ వృక్షాలు స్వాదయోగ్యమైన ఫలాలను ఇస్తున్నాయి. ఆ చెట్టు కొమ్మలపై బంగారు రంగు పక్షులు విహరిస్తున్నాయి. అది బంగారు రంగు నేలతో ప్రకాశిస్తోంది. అక్కడ ఇసుక తిన్నెలు, బురద, ఇసుక అన్ని బంగారు రంగులో ప్రకాశిస్తున్నాయి. అక్కడక్కడ బంగారు పుష్పాలతో, పద్మాలతో వ్యాపించి ఉంది. ఒక్కొక్క చోట బంగారు కలువలు వికసించి ఉన్నాయి. ఆ నదీ తీరం సుందర పుష్పాలతో నిండి బంగారు రంగు చెట్లతో అంతటా వ్యాపించింది. బంగారు మెట్లతో, రేవులతో నిండి ఉంది. నిర్మల మనుల సముదాయాలు లేని బంగారు మెట్లతో, రేవులతో నిండి ఉంది. నిర్మల మనుల సముదాయాలు దాని శోభను పెంచే. నృత్య గీత నాదాలతో ఆ ప్రదేశం మారుమోగుతుంది. ప్రకాశించే బంగారు మంటపాలు అక్కడ ఉన్నాయి. వాటి వలన నదీ శోభ పెరుగుతోంది. ఇది వరకు చూడని ఆ నదిని చూసి అర్జునుడు ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. ఆ నదీ తీరంలో సుందరులైన పురుషులు, అప్సరసల వంటి స్త్రీలతో విహరించడం గమనించాడు. వారి సౌందర్యం చూడయోగ్యంగా ఉంది. వారు అందరి మనసులకు మోహాన్ని కల్పిస్తున్నారు. జంబూ నది జలాలే వారికి ఆహారం. వారు నిత్యము ఆనందంలో, సుఖంలో మునిగిపోయారు. చాలా రకాల ఆభరణాలను ధరించారు. వారి నుండి విలువైన రత్నాలను కానుకలుగా పొందాడు. దివ్యమైనటువంటి జంబూనదం అనే పేరు గల బంగారం, విలువైనటువంటి ఆభరణాలు, దుర్లభమైనటువంటి వస్తువులు గ్రహించి పశ్చిమంగా బయలుదేరాడు అర్జునుడు. అచ్చడిగా పోయి నాగులు రక్షించే ఆ దేశాన్ని జయించాడు. అక్కడ నుండి ఇంకా పశ్చిమంగా పోయి గంధమాదన పర్వతాన్ని చేరి అక్కడ వారిని అందరిని కూడా గెలిచాడు. గంధమాదనాన్ని దాటి రత్న సంపదతో తులతూగే కేతుమాల వర్షాన్ని చేరాడు. అది దేవతలున్నటువంటి స్త్రీ పురుషుల నివాస ప్రదేశం. ఆ కేతుమాల వర్షాన్ని జయించి అర్జునుడు క్షమించాలి, సడన్గా కరెంటు పోయింది. సో ఈరోజు ఇక్కడతో ఆపుతున్నాను. మనం ఇందులో ఎక్కువగా చూసింది ఏంటయ్యా అన్నప్పుడు మెయిన్గా ఈ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటివి నగరాలు ఏంటి అన్నప్పుడు ఆల్మోస్ట్ ఆ హిమాలయ పర్వతాలలో ఇప్పటికీ మొన్న కలికి 2898 AD అని వచ్చింది కదా, అందులో చెప్తాడు కదా శంబల నగరం, అది దాని చుట్టుపక్కల ఉన్నవి ఏవి ఏంటి అన్నప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్తున్నవని నాకు అవే అనిపిస్తా ఉన్నాయి. రేపు రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా?